గృహలో రావణాసుడి శవాన్ని కాపలా కాస్తున్న రాక్షసుడి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. లంకలో రాముడికి రావణాసునికి మధ్య జరిగిన యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే. రామబాణంతో శ్రీరామచంద్రుడు రావణాసుని హతమార్చాడు. రావణుడు మరణించిన తర్వాత ఏం జరిగింది? వాల్మీకి రామాయణంలో కూడా యుద్ధం తర్వాత రావణాసుడు ఏమయ్యాడు, రావణాసుడి అంత్యక్రియలు జరిగాయో లేదో కూడా తెలియదు. కానీ ఇప్పుడు రావణాసుడికి సంబంధించి అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే రావణ గృహ. శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలో ఎత్తైన కొండల మధ్య ఒక పెద్ద గృహ ఉంది. ఆ గృహలోకి ప్రవేశించడం చాలా కష్టమైన పని. దాదాపు 20 ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గృహలోకి అనుకోకుండా ప్రవేశించాడట. ఆ పశువుల కాపరికి ఆ గృహలో ఒక పెద్ద శవపేటిక కనిపించింది. ఆ పేటికలో ఒక శవం కూడా ఉందట. దాన్ని చూడగానే భయంతో వెనుకకి వచ్చేసినట్లు ఆ కాపరి చెబుతున్నాడు. చాలా మంది అది రావణాసుడి భౌతిక శరీరమని. ఆ శవపేటిక దాదాపు 17 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉందట. ఆ శవపేటిక చుట్టూ రకరకాల రసాయనాలు రాసి ఉన్నాయట. రావణాసుడు చనిపోయిన తర్వాత అతని భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకువెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారట. ఈ విషయం తెలుసుకున్న శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించింది. ఆ శవపేటికను తెరిచేందుకు పలుసార్లు ప్రయత్నించింది. ఆ విధంగా ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒకసారి చిరుతపులులు, మరోసారి పెద్ద పాములు అడ్డం వచ్చాయి. హెలికాప్టర్ లో వెళ్లేందుకు ప్రయత్నించడంతో సరిగ్గా గృహ దగ్గరకు వచ్చేసరికి వాతావరణం హఠాత్తుగా మారిపోయి తప్పనిసరిగా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ గృహలో రావణాసుడి అనుచరులు కాపలగా ఉన్నారని, లక్ష్మణుడు మాదిరిగానే సంజీవనితో తమ రాజు పునర్జీవుడవుతారని నమ్ముతున్నారు. రావణాసుడి ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది. ఈ శవపేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే చరిత్రలోని అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.